పిహెచ్డి కంప్లీట్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మినిమం స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ ద అవార్డ్ ఆఫ్ పిహెచ్డి రెగ్యులేషన్ బేసిస్ పైన మినిమం ఎన్ని సంవత్సరాలు ఫుల్ టైం పిహెచ్డికి తీసుకోవాలి, పార్ట్ టైం పిహెచ్డికి తీసుకోవాలి, మ్యాక్సిమం ఎన్ని సంవత్సరాల లోపల పిహెచ్డి కంప్లీట్ చేయాలి. ఒకవేళ మ్యాక్సిమం పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా మీరు పిహెచ్డి కంప్లీట్ చేసుకోకపోతే ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో, మీరు ఫుల్ టైం పిహెచ్డి చేయాలనుకుంటున్నారా లేదా పార్ట్ టైం పిహెచ్డి చేయాలనుకుంటున్నారా, వీటి డిఫరెన్స్ ఏంటి, మీరు పిహెచ్డి పర్స్యూ చేసేటప్పుడు మీకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి లేదా ఇతర రెగ్యులేటరీ బాడీస్ నుంచి ఏమన్నా ఫెలోషిప్స్ వస్తాయా, పార్ట్ టైం పిహెచ్డి చేసే వాళ్ళకి ఫెలోషిప్ వస్తుందా, పిహెచ్డి చేయాలంటే ఫీజు ఎంత. సో ఇదే కాకుండా మనకు పార్ట్ టైం పిహెచ్డికి సంబంధించి మీకు ఏ ఎక్స్పీరియన్స్ కౌంట్ చేస్తారో ఈ డౌట్స్ అన్నీ మనకు ఎక్కువ శాతం కామెంట్స్లో, కాల్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా అడగడం జరిగింది. దీని గురించి నేను ఈరోజు క్లారిఫికేషన్ ఇస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. సో ఈ వీడియోలో ఇవన్నీ డిస్కస్ చేద్దాము. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీరు మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో లేట్ అయినా ఖచ్చితంగా నేను ఆ డౌట్స్కి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ చేస్తే రెగ్యులర్గా మీకు నెట్, సెట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్, డిఎల్, జేఎల్, టెట్ యాజ్ వెల్ యాజ్ పిహెచ్డికి సంబంధించి ఇతర ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా పంపించడంతో పాటు ఐ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ. మాకు వేలల్లో మెసేజ్ వస్తున్నాయి. సో ఇన్ని మెసేజ్ పంపిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మై డియర్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్కి, మీ ఎంకరేజ్మెంట్కి. వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ స్టార్ట్ అవర్ మెయిన్ కంటెంట్. Subscribe to our AIM Academy channel and press the bell icon not to miss latest videos. మీరు పిహెచ్డి సెంట్రల్ యూనివర్సిటీ నుంచి చేయాలనుకుంటున్నారా, స్టేట్ యూనివర్సిటీ నుంచి చేయాలనుకుంటున్నారా, ప్రైవేట్ లేదా డీమ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలనుకుంటున్నారా, అయితే ఖచ్చితంగా మీరు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మినిమం స్టాండర్డ్ అండ్ ప్రొసీజర్ ఫర్ ద అవార్డ్ ఆఫ్ ఎంఫిల్ అండ్ పిహెచ్డి రెగ్యులేషన్ 2016ని ఫాలో కావాల్సిందే. మీ యూనివర్సిటీ ఇది ఫాలో కాకపోతే యూజీసీ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. సో యూజీసీ రెగ్యులేషన్ 2016 ఏమంటుంది చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రెగ్యులేషన్ 2016. సో ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. దీన్ని అమెండ్మెంట్ చేస్తారు 2018లో, దీన్ని అమెండ్మెంట్ చేస్తారు. ఒక చిన్న పాయింట్ కూడా యాడ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రెగ్యులేషన్ని మీరు ఖచ్చితంగా మొత్తం 10 పేజెస్ దాకా ఈ రెగ్యులేషన్ ఉంది. ఈ మొత్తం రెగ్యులేషన్ని మీరు చూడాలి. దాని తర్వాత మీకు పిహెచ్డి మినిమం స్టాండర్డ్స్ అంటే ఇది ఉంటేనే పిహెచ్డి మనకు అవార్డు ఇస్తారు. ఒక యూనివర్సిటీ అది ప్రైవేట్ అయినా, పబ్లిక్ యూనివర్సిటీ అయినా, లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీ అయినా ఖచ్చితంగా ఈ రెగ్యులేషన్ని ఫాలో అవ్వాలి. లేకపోతే ఆ పిహెచ్డి యాక్సెప్ట్ చేయబడదు. ఈ రెగ్యులేషన్ని మీరు ఖచ్చితంగా చూడండి. అదేంటంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మినిమం స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ ద అవార్డ్ ఆఫ్ ఎంఫిల్ పిహెచ్డి ప్రోగ్రామ్ మై డియర్ ఫ్రెండ్ 2016 రెగ్యులేషన్. నేను ఎప్పుడైతే పిహెచ్డి చేస్తూ ఉన్నానో అప్పుడు 2009 రెగ్యులేషన్ ఫాలో అయ్యేవాళ్ళు. అంటే 2010లో నేను పిహెచ్డి జాయిన్ అయ్యాను, అప్పుడు 2009 రెగ్యులేషన్ ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు 2016 రెగ్యులేషన్ అన్నమాట. దీని యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా ఒకసారి చూడండి. దాంతోపాటు చాలామంది రైస్ చేసిన క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఏంటంటే పార్ట్ టైం పిహెచ్డికి, ఫుల్ టైం పిహెచ్డికి డిఫరెన్స్ ఏంటి, దీని డ్యూరేషన్ ఏంటి. ఫ్రెండ్స్, మీరు పార్ట్ టైం పిహెచ్డి చేస్తారా, ఫుల్ టైం పిహెచ్డి చేస్తారా, మేక్ షూర్ దట్ మీరు ఒక మంచి యూనివర్సిటీలో చేస్తున్నారనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఫుల్ టైం పిహెచ్డిలో మీరు ప్రతిరోజు యూనివర్సిటీకి వెళ్ళాలి, అటెండెన్స్ కంపల్సరీ. పార్ట్ టైం పిహెచ్డిలో మీకు సంవత్సరానికి ఇన్ని రోజులు రావాలి అని రూల్ ఉంటుందండి. అది 30 డేస్ కావచ్చు, 40 డేస్ కావచ్చు, 60 డేస్ కావచ్చు, అది యూనివర్సిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ని రోజులు ఖచ్చితంగా వచ్చి అక్కడ మీరు థంబ్ ఇంప్రెషన్ అన్నా వేయాలి, లేకపోతే రిజిస్టర్లో సైన్ అన్నా పెట్టాలి. పార్ట్ టైం పిహెచ్డి ఈ రకంగా ఉంటుంది. ఫుల్ టైం పిహెచ్డికి రెగ్యులర్గా మీరు జాబ్కి వెళ్ళినట్టు మార్నింగ్ టు ఈవినింగ్ వెళ్ళాల్సిందే. ఇక్కడ ఒక విషయం
క్లారిటీగా చెప్తున్నాను చూడండి. మనకు ఇప్పుడు మనం మాట్లాడిన 2016 రెగ్యులేషన్ని బేస్ చేసుకొని ఫుల్ టైం పిహెచ్డికి మినిమం 3 ఇయర్స్, మినిమం 3 ఇయర్స్, మ్యాక్సిమం 6 ఇయర్స్ అన్నమాట. మినిమం 3 ఇయర్స్, మ్యాక్సిమం 6 ఇయర్స్. సో మీరు 3 ఇయర్స్ కన్నా ముందు కంప్లీట్ చేసుకుంటాను, నేను రాత్రి పగలు కష్టపడి 6 నెలల్లో కంప్లీట్ చేసుకుంటానంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరు ఖచ్చితంగా 3 ఇయర్స్ వరకు వెయిట్ చేయాలి. ఈ 3 ఇయర్స్ పీరియడ్లో మీకు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, ఒక ప్రోటోకాల్ మీరు ఫాలో అవ్వాలి. అందులో మీకు సినాప్సిస్ ప్రెజెంటేషన్ కూడా ఇందులోనే ఉంటుంది, దానికన్నా ముందు పిహెచ్డి ఉంటుంది. ఇదంతా ఒక ప్రొసీజర్. దీని గురించి ఒక సపరేట్ వీడియో నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. కానీ మినిమం డ్యూరేషన్ 3 ఇయర్స్, లేదు 6 మంత్స్లో చేసుకుంటాను, 1 ఇయర్లో చేసుకుంటాను, నాట్ పాసిబుల్. ప్రతి ఒక్క యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క రెగ్యులేషన్ 2016ని ఫాలో అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని మినిమం 3 ఇయర్స్, మ్యాక్సిమం 6 ఇయర్స్. ఏమన్నా ఎక్స్టెన్షన్ కావాలనుకుంటే ఇంకొక 1 ఇయర్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నా కూడా పాసిబిలిటీ ఉంటుంది. కానీ ద డెసిషన్ డిపెండ్స్ అపాన్ యువర్ డిఆర్సి, అంటే డిపార్ట్మెంటల్ రీసెర్చ్ కమిటీ అంటారు, లేదా డాక్టరల్ రీసెర్చ్ కమిటీ అంటారు. వాళ్ళు డిసైడ్ చేస్తే ఎక్స్టెన్షన్ ఇస్తారో, లేకపోతే మనకు ఇది ప్రాబ్లమాటిక్ అవుతుందన్నమాట. సో పార్ట్ టైం పిహెచ్డి ఏంటంటే మనకు కేవలం సంవత్సరానికి 30 రోజులు లేదా 45 రోజులు, 40 రోజులు, 60 రోజులు ఖచ్చితంగా వెళ్ళి మీరు అక్కడ అటెండెన్స్ ఇవ్వాలి కాబట్టి, సో దీన్ని బేస్ చేసుకొని దీనికన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. దీని మినిమం డ్యూరేషన్ 4 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసి 8 ఇయర్స్ వరకు ఉండొచ్చని కొన్ని రెగ్యులేషన్స్లో చెప్తున్నాయన్నమాట. ఎందుకంటే దీనికన్నా ఒక 1 ఇయర్ ఎక్కువే ఉంటుందన్నమాట. ఈ రెండు ఈక్వల్ ఉన్నాయనుకోండి, దానికి వాల్యూ ఏముంటుంది చెప్పండి. ఈ రకంగా మినిమం పీరియడ్ 3 ఇయర్స్, మ్యాక్సిమం పీరియడ్ 6 ఇయర్స్ ఫార్ ఫుల్ టైం పిహెచ్డి. నెక్స్ట్ పార్ట్ టైం పిహెచ్డికి మినిమం పీరియడ్ 4 ఇయర్స్, మ్యాక్సిమం పీరియడ్ వచ్చేసి 7-8 ఇయర్స్ ఉంటుంది ఫార్ పార్ట్ టైం పిహెచ్డి అన్నమాట. నాతో పాటు ఎంతమంది అయితే పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నారో, ఫుల్ టైం కానివ్వండి పార్ట్ టైం కానివ్వండి, వాళ్ళు ఫుల్ టైం మ్యాక్సిమం 6-7 ఇయర్స్కి కంప్లీట్ చేసుకున్నారు విత్ ఎక్స్టెన్షన్. ఇన్ ద సేమ్ మేనర్ పార్ట్ టైం వచ్చేసి 7-8 ఇయర్స్కి కంప్లీట్ చేసుకున్నారు విత్ ఎక్స్టెన్షన్. సో దీన్ని బేస్ చేసుకుని డ్యూరేషన్ ఈ రకంగా ఉంటుంది. మీరు ఫుల్ టైంలో చేరాలనుకుంటే ఆలోచించి చేరండి. ఇక్కడ ఫీజు స్ట్రక్చర్ గురించి మాట్లాడితే మనకు పిహెచ్డి కంప్లీట్ చేసుకోవడం కోసం ఎక్కువ ఫీజు కాదండి. ఒక యూనివర్సిటీ ఛార్జ్ చేసే ఫీజు ఎంతంటే సంవత్సరానికి 3,000 విత్ సమ్ అదర్ అడిషనల్ ఛార్జెస్. ఒక యూనివర్సిటీ సంవత్సరానికి 8,000 తీసుకుంటుంది, అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్నమాట. సో 3,000, 8,000, మ్యాక్సిమం 15,000 అంతే సంవత్సరానికి. ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటారు. మేబీ దే విల్ టేక్ 25,000, 35,000, 40,000 లైక్ దట్ పర్ ఇయర్. కానీ పిహెచ్డి కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్కువ ఖర్చు ఏం కాదు. మేబీ మీకు 4 ఇయర్స్కి కలిపి మ్యాక్సిమం అయితే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మ్యాక్సిమం అంటే ఒక 50 కూడా అవ్వదు అనుకుంటాను. మేబీ అయినా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం అంటే 50,000 ఫర్ 4 ఇయర్స్. కానీ ఇక్కడ ఆర్టికల్స్ రాయడానికి, మీ థీసిస్ని పబ్లిష్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ వేరే ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో అది చాలా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను ఎవాల్యుయేషన్ కోసం 5 థీసిస్ని సబ్మిట్ చేశాను. ఒక్కొక్క థీసిస్ నాకు అప్పట్లోనే, అంటే ఆల్మోస్ట్ 7 ఇయర్స్ బ్యాక్ నాకు పడిన కాస్ట్ ఎంత అంటే అరౌండ్ 8,000 రూపీస్ పర్ థీసిస్ పడిందన్నమాట. సో ఈ రకంగా 5 థీసిస్, 8 5 40,000 కేవలం థీసిస్ సబ్మిట్ చేయడం కోసమే. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఒక ఆర్టికల్ పబ్లిష్ కావాలి అంటే అది ఫ్రీ జర్నల్ అయితే మీరు 6 months to 1 year వెయిట్ చేయాలి. అది పెయిడ్ జర్నల్ అయితే అరౌండ్ 2,000 నుంచి 3,000, 4,000, 5,000, 10,000, 15,000, 20,000. దట్ డిపెండ్స్ అపాన్ ది లెవెల్ ఆఫ్ దట్ జర్నల్. ఖచ్చితంగా మీరు అందులో పబ్లిష్ చేపియాలి. సో మీరు ఎంత క్వాలిటేటివ్ జర్నల్ని ఇస్తే, ఎంత క్వాలిటేటివ్ రీసెర్చ్ పేపర్ని ఇస్తే ఆ అమౌంట్ అంటే తగ్గిపోతుంది అన్నమాట. కొన్ని కేసెస్లో ఫ్రీగా కూడా పబ్లిష్ చేస్తారు. సో డ్యూరేషన్ గురించి మనకు క్లారిటీ వచ్చింది. ఫీజు ఏదైతే ఉందో మనకు చాలా చాలా తక్కువ ఉంటుంది. కానీ పిహెచ్డి చేసేటప్పుడు వేరే ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ ఉంటాయి. సో పిహెచ్డి చేయడానికి చాలా చాలా తక్కువ అమౌంటే. సార్ మేము ఏపీ ఆర్సెట్ రాస్తే మాకు ఫెలోషిప్ వస్తుందా? రాదు. మీకు ఏపీ ఆర్సెట్ రాయడం వల్ల ఫెలోషిప్ రాదు. మీరు
పార్ట్ టైం పిహెచ్డి చేస్తున్నారా, మీకు ఫెలోషిప్ రాదు. మీకు ఫెలోషిప్ ఎప్పుడు వస్తుంది? ఈ ఫెలోషిప్ని మనం 2 రకాలుగా క్లాసిఫై చేశాము. ఒకటి గ్యారంటీడ్ ఫెలోషిప్, ఇంకొకటి నాన్ గ్యారంటీడ్ ఫెలోషిప్. గ్యారంటీడ్ ఫెలోషిప్ అంటే నన్ అదర్ దాన్ జేఆర్ఎఫ్, జూనియర్ రీసెర్చ్ ఫెలోస్కి మాత్రమే గ్యారంటీడ్ ఫెలోషిప్ వస్తుంది. అది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా ఆర్గనైజ్ చేసే ఎన్టీఏ జేఆర్ఎఫ్ కానివ్వండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ యొక్క జేఆర్ఎఫ్ కానివ్వండి, సైన్సెస్ అంటే సిఎస్ఐఆర్ జేఆర్ఎఫ్ కానివ్వండి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జేఆర్ఎఫ్ కానివ్వండి, వీళ్ళకి గ్యారంటీగా వస్తుంది. అంటే మీరు ఫుల్ టైం పిహెచ్డిలో చేరి దానికన్నా ముందే మీ దగ్గర యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ ఎలిజిబిలిటీ ఉండి అది 2 years లోపలే ఉంటే, అంటే 2020లో మీరు జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యారు, మీకు ఏజ్ కూడా ఉంది, ఇప్పుడు ఈసారి ఆర్సెట్ ద్వారా మీరు యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారు కూడా, మీకు ఖచ్చితంగా ఫెలోషిప్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్యారంటీడ్ జేఆర్ఎఫ్ అంటే, గ్యారంటీడ్ ఫెలోషిప్ అంటే జేఆర్ఎఫ్ ద్వారానే వస్తుంది. దీని తర్వాత నాన్ గ్యారంటీడ్ అంటే మనకు చాలా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ఉంది, ప్రధానమంత్రి ఫెలోషిప్ 80,000 రూపీస్ ఇస్తారండి ప్రధానమంత్రి. ఇక్కడైతే జేఆర్ఎఫ్కి ఓన్లీ 25,000 కంటింజెన్సీ ఇవి ఇస్తారో, రౌండ్ కలిపితే మీకు అరౌండ్ 28,000 29,000 వస్తుంది మంత్లీ. దాని తర్వాత ఎస్ఆర్ఎఫ్గా మీరు కన్వర్ట్ చేసుకుంటే మీకు అరౌండ్ 32 to 35 మధ్యలో వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. నేను కూడా నా జేఆర్ఎఫ్ ద్వారా పిహెచ్డిని కంప్లీట్ చేసుకున్నాను. జేఆర్ఎఫ్ నుంచి ఎస్ఆర్ఎఫ్కి కూడా ఎస్వి యూనివర్సిటీ నన్ను రికమెండ్ చేసింది. జేఆర్ఎఫ్ నుంచి ఎస్ఆర్ఎఫ్ కన్వర్ట్ చేసుకొని నేను సక్సెస్ఫుల్గా నా పిహెచ్డిని కంప్లీట్ చేసుకున్నాను. సో ఈ రకంగా గ్యారంటీడ్ కాబట్టి, సో దాన్ని బేస్ చేసుకుని నాన్ గ్యారంటీడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీరు అప్లై చేసుకోవాలి. మీలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది అప్లై చేసుకుంటారో అందులో ర్యాండమ్గా ఒక 100 మందినో 1000 మందినో సెలెక్ట్ చేస్తారో. దిస్ ఈజ్ నాట్ గ్యారంటీడ్. ఇందులో రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంది, మౌలానా ఆజాద్ ఫెలోషిప్ ఉంది, ప్రధానమంత్రి ఫెలోషిప్ ఉంది, ఇంకా మనకు డిఫరెంట్ ఫెలోషిప్స్ ఉన్నాయి. దాని గురించి ఒక్కసారి మనం చూద్దాము, మీకు క్లారిటీ వస్తుంది. సో చాలా మంది రైస్ చేసిన క్వశ్చన్ దిస్ ఈజ్ వాట్ మై డియర్ ఫ్రెండ్స్. దీంతో పాటు ఎక్స్పీరియన్స్ గురించి కూడా మనకు కొందరు క్వశ్చన్స్ రైస్ చేశారు. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మిమ్మల్ని పార్ట్ టైం పిహెచ్డికి కన్సిడర్ చేస్తారు. మీకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉందా, పార్ట్ టైం పిహెచ్డికి కన్సిడర్ చేయరు. మీరు బ్యాంకర్గా వర్క్ చేస్తున్నారా, దే విల్ నాట్ కన్సిడర్. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారా, దే విల్ నాట్ కన్సిడర్. టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే దే విల్ కన్సిడర్. ఇప్పుడు చాలామంది ఈజీగా ఒక ఫేక్ సర్టిఫికేట్ అరేంజ్ చేసుకోవచ్చు అనుకుంటారు, కానీ కాదండి. ప్రతి ఒక్క ఫ్యాకల్టీని ఒక పోర్టల్ ఉంటుంది, దాన్ని విద్వాన్ పోర్టల్ అంటారు. ఆ విద్వాన్ పోర్టల్లో మీ యొక్క ప్రొఫైల్ని యాడ్ చేస్తారో ఇది వచ్చేసి యూజీసీ ఏఐసిటి రూల్ అన్నమాట. సో అక్కడ మీరు థంబ్ ఇంప్రెషన్ వేయాలి. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ పోర్టల్ రెఫరెన్స్ తీసుకున్నారనుకోండి, ఒకవేళ మీది ఫేక్ అని తెలిసిపోతే మీరు ప్రాబ్లంలో పడతారు. అది కూడా ఆలోచించుకోండి. దీనికన్నా బెటర్ ఏంటంటే మీరు ఫేక్ చేయకుండా దయచేసి మీరు కన్వీనర్ ఆఫ్ ఆర్సెట్ 2021 ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి లెటర్ రాస్తూ మాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేసుకుంటే పాసిబిలిటీ ఉండొచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని మనకు చాలా ఫెలోషిప్స్ ఉన్నాయండి. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బాటమ్ స్కాలర్షిప్స్ అండ్ ఫెలోషిప్స్, దీన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. దాన్ని బట్టి ఎంత ఫెలోషిప్ ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారని చెప్పేసి మీరు చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే యూజీసీ రెగ్యులేషన్, ఇందాక మనం మాట్లాడడం చూసారా అండి, యూజీసీ మినిమమ్ స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ ద అవార్డ్ ఆఫ్ ఎంఫిల్ పిహెచ్డి రెగ్యులేషన్ 2016, దాని అమెండ్మెంట్ 2018. సో ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. దీంతో పాటు ఆన్లైన్ ఎడ్యుకేషను ఇన్ ద సేమ్ మేనర్ డిగ్రీ అవార్డ్ కావాలంటే ఎటువంటి డిఫరెంట్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మెయింటైన్ చేశారు. చూడండి, రెగ్యులేషన్స్ ఆన్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మెయింటైన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, పిహెచ్డి రెగ్యులేషన్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం చెప్పిన కాన్సెప్ట్ ఇది.
యూజీసీ మినిమం స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ అవార్డ్ ఆఫ్ ఎంఫిల్ పిహెచ్డి డిగ్రీ, ఇది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. సో మీరు పిహెచ్డి చేరేటప్పుడు ఖచ్చితంగా ఈ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వండి. సో దానికన్నా ముందు ఒకసారి చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మేము పిహెచ్డి చేరామో మాకు ఇవన్నీ ఎవరు చెప్పేవాళ్ళు లేరండి. చాలా ఇబ్బందులు ఫేస్ చేసి మేము పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నామో, ఈరోజు దేవుడి దయ వల్ల తెలుగులో చెప్పడానికి నేను నాతో పాటు ఇంకొందరు ఉన్నారు. నేను ఎప్పుడైతే పిహెచ్డి చేరానో నాకు ఒక థాట్ అనిపించింది, ఎందుకన్నా చేరానో అని. బికాస్ నేను దీన్ని అర్థం చేసుకోలేకపోయాను. దానికన్నా ముందు ఒక ప్రాపర్ ప్లానింగ్ వేసుకుని ఇంకా బ్రహ్మాండంగా చేసుకునేవాడిని. ఈ లెవెల్కి నేను అందుకోలేకపోయాను. సో స్టార్టింగ్లో డిసప్పాయింట్ అయిపోయాను. కానీ మా గురువుగారు గైడ్ యొక్క చాలా ఎంకరేజ్మెంట్ వల్ల, సో వేరే యొక్క డిపార్ట్మెంట్లో ఉన్న ఎమినెంట్ ప్రొఫెసర్స్ యొక్క ఎంకరేజ్మెంట్ వల్ల నేను సక్సెస్ఫుల్గా పిహెచ్డిని కంప్లీట్ చేసుకున్నాను. నాకంటూ ఒక మంచి నేమ్ని ఎంబీఏ డిపార్ట్మెంట్లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. సో దానికన్నా ముందే ఒక్కసారి ఈ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అన్నమాట. సో స్కాలర్షిప్స్ ఒకసారి చూసుకుంటే ఇది చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఫెలోషిప్స్ చూడండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, తర్వాత జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ రీసెర్చ్ అసోసియేట్షిప్ ఫర్ ఫారెన్ నేషనల్స్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఓరియంటెడ్ ఆస్పిరెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇన్ సైన్సెస్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్. సో మనకు నెలకు ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేద్దాము. అరౌండ్ 25,000 చూడండి, అరౌండ్ 25,000 పర్ మంత్ ఫర్ ఫస్ట్ 2 years వస్తుంది. దాని తర్వాత మిమ్మల్ని ఎస్ఆర్ఎఫ్లో కన్వర్ట్ చేస్తే, అంటే సీనియర్ రీసెర్చ్ ఫెలోగా కన్వర్ట్ చేస్తే మీకు 28,000 వస్తుంది. ఇది కాకుండా మీకు కంటింజెన్సీస్ వస్తాయి, ఇంకా వేరే బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఓవరాల్గా అరౌండ్ 30,000 దాకా మీకు ఫెలోషిప్ రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా మనకు ఐసిఎస్ఎస్ఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ ద్వారా వచ్చే ఫెలోషిప్ ఏదైతే ఉందో అది కూడా అవైలబుల్లో ఉంది. ఒక్కసారి మీరు ఐసిఎస్ఎస్ఆర్ వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక్కడ కూడా మీకు డాక్టరల్ ఫెలోషిప్స్ ఉంటాయి. చూడండి, డాక్టరల్ ఫెలోషిప్స్ ఉన్నాయి, దాంతోపాటు పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్స్ కూడా ఉన్నాయి. డాక్టరల్ పిహెచ్డి తర్వాత ఇంకా మీరు అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళాలంటే పోస్ట్ డాక్టరల్ అన్నమాట. ఫస్ట్ పిహెచ్డి కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ పోస్ట్ డాక్టరల్కి వెళ్ళొచ్చు అన్నమాట. దీన్ని బేస్ చేసుకొని మనకు డిఫరెంట్ రీసెర్చ్ ఫెలోషిప్స్ ఉన్నాయి. అందులో ఒక ఫెలోషిప్ వచ్చేసి ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ అన్నమాట. సో ఇది వచ్చేసి దాదాపు 80,000 వస్తుందండి నెలకి, కానీ చాలా లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే వస్తుంది అన్నమాట. సో దీన్ని కూడా ఒకసారి చూడండి. మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ లింక్ క్లిక్ చేస్తే మన దేశంలో ఎన్ని ఫెలోషిప్స్ ఉన్నాయి పిహెచ్డికి అవన్నీ చూడొచ్చు. కానీ ఇవన్నీ గ్యారంటీడ్ కాదు. మీకు గ్యారంటీ రావాలి అంటే ఫెలోషిప్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ విత్ జేఆర్ఎఫ్ని క్రాక్ చేయాలి. సో దట్ ఈజ్ వాట్, ఎలాగైతే నేను క్రాక్ చేసే ఫెలోషిప్ తీసుకుని నా పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నానో, మీరు కూడా ఒక ప్లానింగ్ ద్వారా కంప్లీట్ చేసుకుని మీ ఫెలోషిప్ తీసుకుంటే అది మీకు ఎకనామికల్లీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లేకపోతే పిహెచ్డి 3 yearsలోనే అవుతుంది అని మీరు కలగన్నారు అనుకోండి, అది కాదండి. ఐఎమ్ నాట్ డిసప్పాయింటింగ్ యూ, కానీ ఉన్న వాస్తవం చెప్తున్నాను. సో కొన్నిసార్లు అది 3 years అవ్వచ్చు, కొన్నిసార్లు 4 years కావచ్చు, కొన్నిసార్లు 5 years కావచ్చు, కొన్నిసార్లు 6 years కావచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ వర్క్. మీరు ఎంత ఇంట్రోస్పెక్టివ్ క్రిటికల్ అనాలిసిస్ చేసుకుంటూ పోతారో అంత త్వరగా మీరు పిహెచ్డి కంప్లీట్ చేసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఇంకా వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. విల్ డెఫినెట్లీ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను లేట్ అయినా దాన్ని ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. జై హింద్.